ఏంటి సుమ్నా వెరైటీగా ఉంది, ఇదేదో కొత్తగా చూస్తున్నాను. ఇట్స్ స్నేక్ గార్డ్. అసలు పొట్లకాయ తిని ఎన్ని రోజులైంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అనమాట. ఏంటి అంటే ఇంతవరకు మన ఛానల్లో మజ్జిగ పులుసు అనే రెసిపీ చేయలేదు. సో అందరికీ తెలిసి ఉంటుంది పచ్చి మజ్జిగ, మజ్జిగ చారు అట్లంతా. ఇది ప్రాపర్ మజ్జిగ పులుసు అనమాట. ఇదేం దీన్ని మళ్ళా బటర్ మిల్క్ సాంబార్ అనేవి అన్నారనమాట. దీన్ని మజ్జిగ పులుసు అనే పిలుస్తాము. ఇది డిఫరెంట్ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. లైక్ సొర్రకాయ, వంకాయ, సీమంకాయ, తర్వాత బూడిద గుమ్మడికాయతో మస్తు ఉంటుంది. బట్ నేను ఇవాళ నాకు అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్ వచ్చేసి స్నేక్ గార్డ్. దీన్ని పొట్లకాయ అంటారు, కన్నడలో పడవలకాయ అంటారు అనమాట. లాస్ట్ టైం నేను మా పడవలకాయ సో లాస్ట్ టైం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింటే అత్త ఇచ్చారనమాట. నేను జనరల్గా దీన్ని స్పెసిఫిక్గా ఏమీ మార్కెట్లో కొనుక్కొని రాను ఎప్పుడు వెజిటబుల్ షాప్ నుంచి. బట్ అత్త ఇచ్చారని చేస్తున్నాను. బట్ నాకైతే చాలా ఇష్టం. పొట్లకైతే ఏమేమి చేసుకోవచ్చు అంటే పల్యం చేసుకోవచ్చు, అంటే తాలింపు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, తర్వాత బజ్జీలు కూడా చేసుకోవచ్చు అనమాట. బజ్జీలు చాలా బాగుంటాయి. మనకి బీరకాయ బజ్జీలు ఎంత బాగుంటాయో పొట్లకాయ బజ్జీలు కూడా అంతే బాగుంటాయి అనమాట. ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఇదంతా పీల్ చేసేసి జస్ట్ పైన కొద్దిగా మాత్రమే ఫస్ట్ లేయర్ మాత్రం తీసేసి సరిపోతుంది. తర్వాత గింజలు ఎక్కువ ఉన్నాయని తీస్తున్నాను. లేతవైతే అలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ స్టెప్స్ చూసేద్దాం, వచ్చేయండి. కట్ చేస్తున్నాను. సో ఈ పొట్లకాయ ముక్కలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి నేను సీమంకాయ కూడా యాడ్ చేశాను. నాకు యాక్చువల్లీ కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, సాంబార్లో అయినా ఏ దాంట్లో అయినా కర్రీస్లో అయినా. అందుకని నేను సీమంకాయ, పొట్లకాయ రెండు కుక్కర్ పెట్టుకుంటున్నా. జనరల్లీ మీరు ఫ్రై చేసి మజ్జిగ పులుసు చేసే టైంలోనే వేసేయచ్చు, కాకపోతే అత్త తినలేరని చెప్పి నేను కుక్కర్ పెడుతున్నా. ఏం అవసరం లేదు, సాల్ట్, పసుపు ఏమీ వేయట్లేదు. జస్ట్ నార్మల్గా ఉడికించుకుంటా 2 విజిల్స్. త్వరగా క్విక్గా ఉడికిపోతుంది అనమాట. మిక్సీ కూడా ఉంది ఇప్పుడు. సో ఈ రెసిపీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. ధనియాలు, పచ్చి కొబ్బరి నీట్గా పీసెస్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. అల్లం కూడా నీట్గా వాష్ చేసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఒక 2 ఇంచ్ అల్లం అనమాట. ఇంకా కొబ్బరి కట్ చేస్తున్నా. దీని పొట్టంతా ఇలా పీకేసి నీట్గా కట్ చేస్తున్నా. మీ దగ్గర ఇన్ కేస్ పచ్చి కొబ్బరి అవైలబిలిటీ లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి, బాగుంటుంది. బట్ పచ్చి కొబ్బరి అయితే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇవి కొద్దిగా పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయి, అందుకని నేను 8 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. వట్టి మిరపకాయలు కూడా వేస్తారు చాలామంది, నేనైతే పచ్చిమిరపకాయలు ప్రిఫర్ చేస్తాను మసాలాకి. తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి మిక్సీకే వేసేస్తున్నా అనమాట. ధనియాలతో పాటు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మసాలాకి. ఇంకా అన్నీ వేసేసాము ఇందులోనికి. ఇంకా జీలకర్ర ఒకటి, చాలామంది తెల్లవాయి ఉల్లిపాయ కూడా వేసుకుంటారు. నేనైతే జనరల్లీ మజ్జిగ పులుసుకి తెల్లవాయి ఉల్లిపాయ ప్రిఫర్ చేయను. 2 విజిల్స్ కూడా వచ్చేసామనుకో ఇంకా ఈ మసాలా పేస్ట్ రెడీ చేసేసుకుందాం. సో మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా ఫైన్ పేస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళడానికంటే ముందు ఇంకొక స్టెప్ ఉందన్నమాట. దానికోసం నేను ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకొని పెరుగు అనమాట. ఎంత పాత పెరుగు అయితే అంత బాగుంటుంది అనమాట మనకు. సో నేను ఒక 2 డేస్ది మాత్రమే తీసుకుంటున్నా. పాత పెరుగు అంటే కొంచెం పుల్లగా ఉండాలి అంతేనా? ఫ్రెష్ కర్డ్ కాదు. ఒక పక్క ఇది చేస్తూనే ఇంకొక పక్క నెయ్యి కూడా మర్చిపోయాను అనమాట. నేను మీగడంతా తీసి పెట్టానా, మిక్సీకి వేయడమే మర్చిపోయినా. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయిపోయింది. ఇంక అందుకే ఇన్ బిట్వీన్ మళ్ళీ మర్చిపోతా అని చెప్పి ఈ పెరుగు మీగడదంతా తీసేసి చేస్తున్నా. సో ఒకవైపు ఇది కలిపేసి మనము ప్రాసెస్ స్టార్ట్ చేసి వెన్న చేసుకోవచ్చు.
పెరుగు ఉండలు గట్టిగా లేకుండా బాగా జోరుగా ఉండేలాగా, అంటే మరి వాటర్ వేయకూడదు, ఇవన్నీ లేకుండా చేత్తో మనం ఇలా నలపాలన్నమాట. ఒక 3 స్పూన్స్ శనగపిండి పడుతుంది అన్నమాట. చూసుకోండి, మీ కన్సిస్టెన్సీ మీ క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఈ శనగపిండిని దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా టైం పట్టిద్ది అనమాట. ఒక 5 to 10 minutes అయినా పట్టిద్ది. సో మీరు వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు తీయకుండా కలపడం ఇబ్బంది అవుతుంది. చేయడానికి ఒక 1 hour ముందే పెట్టండి. నేను యాక్చువల్లీ తీయడం మర్చిపోయా, ఇప్పుడు నేను అది సెన్స్ ఫీల్ అవుతున్నా అనమాట, కూల్నెస్. సో చిక్కగా ఉండకూడదు అనమాట, ఇలా నీళ్ళగా ఉండలు లేకుండా మనము ఇది ప్రిపేర్ చేసుకోవాలి. చేసి పక్కన ఉంచాలి. తర్వాతకి అంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మన కీ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ తర్వాత ఎంటీఆర్ ఇంగువ. ఇందులోనికి మనం ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలు విత్ వాటర్ అన్నమాట. తిరువాతలోకి ఇలా వేసినప్పుడు ఆ స్మెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో బాగా ఉడికిపోయాయి. ఇందులోనికి ఇప్పుడు కలర్కి తగ్గంత కొద్దిగా పసుపు. సో పసుపు వేసిన తర్వాత మనకి కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా ఇందులోనికి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమం. ఎస్, ఇలా వేస్తే ఇప్పుడు శనగపిండి ఉంది కాబట్టి ఇది మనకు థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇందులోనికే మనం ఇప్పుడు మసాలా కూడా వేసేస్తాం. ఇది మీ మసాలా, మజ్జిగ పులుసు మసాలా. ఎప్పుడు చెప్తున్నట్లుగా కాసేపు అలా హెల్ప్ చేస్తున్నట్లు నటిద్దాం. అలా తిప్పితే మాత్రం మీరు వంట చేసినట్టు కాదు కదండి. సో గుర్తుంచుకోండి, ఇంతవరకు ఎక్కడ మనం సాల్ట్ అనేది యూజ్ చేయలేదు, ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాం అన్నమాట. నేను కొంచెం సాల్ట్ తక్కువనే వేస్తాను, మీకు మీ రుచికి తగ్గంత వేసుకొని దీన్ని బాగా మరలించండి. ఇది మరలేటప్పుడు సువాసన తెలుస్తుంది అన్నమాట. మళ్ళీ కాసేపు హెల్ప్ చేస్తున్నట్లు నటిద్దాం. చూసారా, మరలి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కొద్దిగా చిక్కగా ఉన్నప్పుడే, మరీ నీళ్ళగా కాకుండా దింపుకుంటే మనకు చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ముద్దతో చేసుకోవాలనుకున్నా, రాగి ముద్దతో. మా ఆయన ప్లేట్ మార్చేసి అన్నం చేయన్నారు. అన్నము తర్వాత ఉప్పు మిరపకాయలు అంటే చల్ల మిరపకాయలు, మజ్జిగ పులుసు బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, యాక్చువల్లీ ట్రై చేసి కమెంట్ చేయండి. మీరు జనరల్లీ ఇదే ప్రాసెస్ చేస్తుంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. అండ్ లాంగ్ వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే ఏం యూజ్ అంటే అది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.